కానీ స్టార్టింగ్ నుంచి రీతితో ఉన్నారు, మంచిగా ఆడారు కదా. రీతి వెళ్ళిపోయిన తర్వాత ఎనర్జీ తగ్గినట్టుగా అనిపించింది మాకు. అలా ఏం లేదు. మేము బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక ఫస్ట్ ఎవరిని మీట్ అయ్యారు? మా మదర్ అండ్ ఫాదర్ ఫస్ట్. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తర్వాత? యా చాలా ఓవర్వెల్మింగ్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నేను లోపల ఉన్నా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు అంటే నా లైఫ్లో వావ్ మూమెంట్స్ మాట అవి. వాళ్ళు నన్ను చూడడం, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం, అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా మాట్లాడారు. అవన్నీ కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి వావ్ మూమెంట్స్ ఇంకా నా లైఫ్లో ఉండాలి అండ్ అందరి లైఫ్లో ఉండాలి. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా ఫుడ్ కోసం అండ్ మన ఫ్యామిలీ కోసం. సో అది నాకు ఈ ఇయర్ చాలా లాస్ట్ 2025లో చాలా కలిసి వచ్చింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్. హౌస్లో ఉన్నప్పుడు మీ నాన్న గురించి సెంటిమెంట్ అదే ఏడ్చారు కదా. సో ఇప్పుడు ఎలా ఉంది? హెల్త్ కూడా ఎలా ఉంది? అలాగే ఏమన్నారు మీ డాడీ మీతో? యా మా డాడీ హెల్త్ అయితే బాగుంది, రికవరీ అవుతున్నారు. సర్జరీ అండ్ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయింది. బట్ కోర్స్ వాడాలి ఇంకో 3 months, అప్పుడు ఇంకా బెటర్ అవుతుంది కంపేర్ టు పాస్ట్ కన్నా. రీతు గారితో ఫ్రెండ్షిప్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? సారీ ఇంటరాప్షన్. అఫ్ కోర్స్ ఒకసారి ఫ్రెండ్ అందుకుంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. అండ్ చిన్న చిన్న గొడవలు అవన్నీ కామన్ ప్రతి ఒక్కరి లైఫ్లో. బాండ్ స్ట్రాంగ్గా లేకపోతే ఆ గొడవ కంపేర్ చేస్తే దాన్ని బట్టి అంటే మన ఫ్రెండ్స్తో కూడా కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్కి పట్టించుకోం. కొంతమంది ఉంటారు అంటే ముందు ఒకలా వెనకాల ఒకలా. సో అలాంటి వాళ్ళతో అయితే మనం ఏదైనా అయితే కట్ చేస్తాం, కానీ జెన్యున్గా ఉండేవాళ్ళు మన లైఫ్లో ఎప్పుడు కట్ చేయకూడదు అని నా ఒపీనియన్. ఓకే అండి, అందరు మీ అమ్మ నాన్న ముందు చెప్పడం వేరు, కానీ ఫ్యాన్స్ ఇక్కడ టాప్ 5 వచ్చిన తర్వాత టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విన్నింగ్ మెటీరియల్ చూసుకుంటే. కాకపోతే ఎంతమంది ఆడియన్స్కి ఎవరు నచ్చారు అన్నది మనం 10 వారాల వరకు నామినేషన్లో రాని ఇమాన్యుల్ అన్న సడన్గా 4th ప్లేస్లో రాగానే ఫ్యాన్స్ కొంచెం హట్ అయ్యారని చెప్తారు. అంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇమాన్యుల్ అన్న నామినేషన్కి రావడం వల్లే ఓట్లు తగ్గింది అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక హీరోకి ఫేవరెట్ అయిపోతాం, తర్వాత వేరే హీరో వచ్చి ఎంత పెద్ద హిట్ కొట్టినా మన ఫేవరెట్ హీరోకే సపోర్ట్ చేస్తాం ఎక్కువ. ఈ హీరో కొంచెం చేసినా ఈ ఫేవరెట్ హీరో అంటే వాళ్ళ పేరు చెప్తాం, కానీ ఇప్పుడు కొత్తగా హిట్ అయిన వాళ్ళ పేరు చెప్పం కదా. సో ఆ విషయంలో ఇమాన్యుల్ అన్నకి ఆ టైప్ ఆఫ్ జరిగింది అనుకున్నాను. ఎందుకంటే 10 weeks ఆల్రెడీ మనం వేరే వాళ్ళని ఇష్టపడతాం, నామినేషన్లో వేరే వాళ్ళకి ఓట్ చేసేస్తాం. సబ్ కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా వీళ్ళకి ఓట్ వేయాలి అనిపిస్తుంది. సో అందువల్ల ఇమాన్యుల్ అన్నకి ఓట్. సో బయట ఏం చెప్తారు అన్న? మీకు అలేక చిట్టి పీకు చాలా ఇష్టం యా నేను బీబీ జోడి ఎవరు